కండల వీరుడు వచ్చిండు రాజా, కానీ వడల్లో కండలంటే నీవేరా. దరిద్రం మొత్తం మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తర్వాత టైర్ ఇవ్వండి. హైవే మీద టైర్ అయితే పంక్చర్ అయిపోయింది. సో గాయస్, హాయ్ అందరికి మరొక కొత్త బ్లాగ్ కి స్వాగతం. గాయస్, మేము అంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి స్వర్ణగిరి అయితే వెళ్తున్నాము కార్ లా. సో ఇప్పుడు నాతోనైతే ప్రెసెంట్ నవీన్ గారు అయితే ఉన్నాడు. వీడు ఎప్పుడు చూసినా కెమెరాకి భయపడతాడు. సో ఇప్పుడు ఇంకోడు శ్రీకర్ గారు అయితే వస్తుండు మా ఎంబడి. అండ్ విజయ్, సోను, ఇంకా అప్పుడు కొత్తోడు అని చెప్పిన కదా ప్రవీణ్, వాడు కూడా వస్తుండు. సో వీడియో మాత్రం ఫన్నీగా మంచిగా ఉంటది. స్వర్ణగిరి ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము కార్ లా. అది ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. సో వాళ్ళు వచ్చిన సాలం కూడా చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు మాతోని మీకు చూపిస్తాను ఎవరున్నాడు అండి. శ్రీకాంత్ మోడల్, మొత్తం చిగడపల్లి మోడల్. ఏడిపోతాం శ్రీకాంత్? ఏమోరా, మీరు ఏడికి తీసుకెళ్తారు నాకేం తెలుసురా. వస్తున్నా వీడియో ఆన్ చేయగానే అన్ని కథలు పడతాయి. పప్కి అంత మేము పోతాం పప్కి. కండల వీరుడు వచ్చిండు. ఈ వీడియో అది పెడతా చూడు ఇన్స్టాగ్రామ్ లా. అది లీలలకి వస్తాడు, ఇట్లా అని వస్తాడు అంటాడు. ఆడ వీడియో పెడతా చూడండి. కండల రాజాడు. బాబు సోను గారి రియాక్షన్ తీసుకోండి. మీరు సోను గారి రియాక్షన్ చూడండి. మేము 6 o'clock అని చెప్పినా, ఇప్పుడు 9 అవుతుంది టైం. ఆ రియాక్షన్ చూడండి మీరు ఎట్లా పెడతాడు. వాడు ముఖం అని మాటలు చూడండి. ఇప్పుడు చూపిస్తాను నీకు. ఆ వీడియో ఆన్ చేసి పెట్టు. మోడల్స్ వచ్చిండు, అందరు మోడల్స్ వచ్చిండు. హాయ్ గాయ్స్, అన్నొచ్చిండు. గైస్ వీళ్ళు 6 గంటలకు అని చెప్పి 9 గంటలకు వస్తారు. వీళ్ళ కోసం తినకుండా మేము అదే ఇంకా చెప్తలేవా అని చూస్తున్నా. అదే ఇంకా వచ్చి కండలు రాగా దిగేడు. కండలు రాగా ఎక్కువ దూరం పెట్టా ముఖం. ఎట్లా అనిపిస్తుంది మాతో వస్తే? నీకెట్లా అనిపిస్తుంది? గైస్ ఇగో ఇక్కడ కార్ ఆపేసి ఇలా ఆకలి అవుతుందంట. టిఫిన్ వచ్చాం. టిఫిన్ తినమంటే తినట్లే, తినేసి వచ్చిందంట. మస్తు షో కొడుతుంది తీసుకొని. చెప్పు జరన్. ఇప్పుడు ఆపే టిఫిన్ అయితే చేస్తున్నాం. టిఫిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళా మా ట్రిప్ జర్నీ స్టార్ట్ చేస్తాం. నవీన్ చాలా విజయాన్ని చూపి దొంగలా తింటున్నాడు. విజయ్ అరే ఎవరు అనేది కూడా ఎందుకంటే నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా బాటికి నేను ఉంటా, నాది నేను తింటా, పంట జీవితం. చూడండి ఎలకల కొరికేసినాయి మొత్తం. గుడికైతే వచ్చేసాం. ఫైనల్లీ స్వర్ణగిరి రీచ్ అయిపోయినాం. 8:30 అవుతుంది. 9 o'clock స్టార్ట్ అయినాం. 1.5 hours వచ్చేసాం. ఫేమస్ అయిపోతారండి మీరు. ఫేమస్ అయిపోతారు. పెట్టుకోరంట కొంతమంది. పెట్టుకోలేండి, ఇద్దరు పెట్టుకుంటారు. కుమారి నువ్వు పెట్టుకోవా? చరణ్ చారీ పెట్టుకోవా? అంటానండి. ఫైనల్లీ స్వర్ణగిరికి అయితే వచ్చినాం. గుడి చాలా లోపడుకుంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి. అండ్ వ్యూ అయితే మస్తు అనిపించింది. మీరు చూసారు కదా సినిమాటిక్ వీడియోస్ కొన్ని అట్లా. రే అద్దాలు తీరా, గుడికి వచ్చినవరా నువ్వు? అద్దాలు తీరా. నాకు కొంచెం సోక్ ఎక్కువ.
గైస్ లిటరల్లీ చెప్తున్నాను, ఇక్కడ మాత్రం వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు, కానీ దర్శనం మాత్రం ఎంత మంచి జరిగిందంటే మాకు దేవుణ్ణి అయితే చాలా దగ్గర నుంచి చూసాం మేము. నిజంగా ఇక్కడ చెప్పాను కానీ వీడియో వాయిస్ అయితే రికార్డ్ కాలేదు. వ్యూ మాత్రం చూడండి, ఫోటోలు దిగుతారు, మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రెండున్నర ఇక్కడ కాయిన్ అయితే వేస్తున్నారు దేవుని మీద. సో నేను కూడా వేద్దాం అనుకుంటున్నాను, నేను కూడా వేస్తున్నా. పడ్డది కరెక్ట్ మధ్యలో పడ్డది ఆడ మధ్యలో. సో మినిమం ఉంటుంది మనం వేస్తే. అండ్ ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో తీసుకొని కార్ దగ్గరికి వెళ్తాము, నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో చూసాము. ఇక్కడ మా వాళ్ళు జాతకం చిల్క రామ్మ వచ్చి చెప్పు. నసీరుద్దీన్ లక్ష్మీదేవి వచ్చింది, దుర్గాదేవి వచ్చింది, సాయిబాబా, గణేష్ మహారాజ్ వచ్చింది, సరస్వతి. ఈయనది కూర్చొని తక్కువ ఉన్నది, తిరుడి ఎక్కువ. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇద్దరు పెళ్ళాలు ముగ్గురు పోలీస్ అయితే అత్తమామ సొమ్ము కూడా బాగా తినేది ఉన్నది. చూసుకో, బ్లాక్ డ్రెస్ వాడదు, బ్లాక్ వాడద్దా? ఆయనకు ఎక్కువ ఇష్టం. అవి ఆచారం రావు మీద ఉన్నది, ఎక్కువ కట్టకూడదు. పెళ్లిలో అయితే ఉన్నాయి, పెళ్లిలో లొల్లీలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉంది. దరిద్రం మొత్తం అమ్మాయిలు అంటే అమ్మాయిల జోలికి పోవద్దా? పోవద్దు, అమ్మాయిల నుంచి పోలీస్ అని మేము అన్నట్టు లాస్ట్ ఇద్దరు పిల్లల ముద్దులో పోలీస్ అయితే అని చెప్పి ఇద్దరు అమ్మాయిలు. సో గైస్, స్వర్ణగిరి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు యాదగిరిగుట్టకే వెళ్తున్నాము. 10-20 కిలోమీటర్స్ ఆడ నుంచి ఇడికి. సో ఇప్పుడు దర్శనం చేసుకొని మనం పోతున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఫైనల్లీ ఫైనల్ గా వచ్చేసినాము. నడుచుకుంటే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా నాకు తెలిసి ఫోన్స్ ఎలా ఉండయి, ఏమున్నాయో సినిమాటిక్ షార్ట్స్ అలా పెట్టేసి మాట్లాడతా. ఫైనల్లీ యాదగిరిగుట్ట దర్శనం కంప్లీటెడ్ అయిపోయింది మాది. 1 o'clock పోయినాం, 2 o'clock అయిపోయింది దర్శనం. సో చూస్తారు కదా, రష్ అయితే ఎక్కువ లేదు. వీకెండ్ కాబట్టి వీకెండ్ టైంలో రాలేము మేము, వర్కింగ్ డేస్ వచ్చినాం కాబట్టి రష్ అయితే ఎక్కువ లేదు. సో మంచిగా దర్శనం అయితే మాకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో గైస్, ఫైనలీ మా దర్శనం అయిపోయిన తర్వాత పాద నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ అందరికీ తెలిసినట్టే ఇక్కడ అంటే మనకి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి కుక్ చేసుకోనికి. సో మేమైతే రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే కుక్ చేసుకున్నాము, అంటే వండి ఇచ్చారు మాకు. సో మీరు ముందు చూడవచ్చు, చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చూస్తారు కదా. సో తిన్న తర్వాత డైరెక్ట్ ఇంకా ఇంటికే బయలుదేరేది. ఆల్మోస్ట్ ఇప్పుడు లేట్ అయిపోయింది. సో రైట్ గైస్, తిన్న తర్వాత కలుద్దాం మళ్ళా. గైస్ ఇది చూడండి, మా పంచాయతీ అయిపోయింది. ఇది టైర్ ఇవ్వండి, హైవే మీద టైర్ అయితే పంక్చర్ అయిపోయింది. హైవే మధ్యలో ఉన్నాం గైస్. మా సోనుగాడు పోయిండు పంక్చర్ అన్ని తీసుకురానికి. కొత్త స్టంట్ అయింది చూడండి. సో ఇది అయిపోయింది మాది పంచాయతీ. ఇట్లా ఇంటికి పోదాం అనుకుంటే ఇట్లా అయిపోయింది సడన్ గా హైవే మీద మాది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎట్లయితుందో ఇది ఏందో కథ. ఇప్పుడు పంక్చర్ అయినందుకో ఏందో మళ్ళా తూనీగా అనుకుంటా. గైస్ చూడండి, ఇది మా పరిస్థితి. టైర్ ని పట్టుకొని పోతున్నాం, హైవే కిందికి అయితే వచ్చినాం టైర్ పంక్చర్ కోసం. ఏం పరిశాన్ గైస్, ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫైనల్లీ మేమైతే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. సో అక్కడ పంక్చర్ అయితే మొత్తం టైర్ అయితే పలిగిపోయింది మాది. సో వేరే టైర్ అయితే వేయించుకొని మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము. సో మొత్తం మీరు ఫేసెస్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు, మాది మొత్తం బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. సో ఇక్కడ వాయిస్ అయితే రికార్డ్ కాలేదు,
పొద్దున్న నుంచి మొత్తం ఇప్పుడు నైట్ 9 అవుతుంది ఐ థింక్. సో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది మైక్ లా. సో ఇదన్నమాట ఈ బ్లాగ్ వచ్చేసి. సో ప్లీజ్ లైక్ చేయండి అనుకుంటున్నాను. ఫన్నీ అనిపించింది వచ్చి నాకు తెలిసి అయితే. సో చాలా అయితే అలసిపోయినాం, నిజంగా టైర్డ్ అయితే అయిపోయినాం. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. సో రైట్ గైస్, బాయ్ అందరికి, బాయ్.